హాయ్ అండి. నమస్తే అందరికీ. వెల్కమ్ టు అవర్ ఛానల్ అను సీడ్స్ అండ్ మీట్స్. ఈరోజు ఈవినింగ్ స్నాక్స్ కోసం పల్లీ చాట్ చేద్దాం అనుకుంటున్నానండి. దానికోసం నేను ఒక కప్పు పల్లీలు తీసుకున్నాను. వాటిని ఈవినింగ్ ప్రిపేర్ చేద్దామని చెప్పి మార్నింగ్ నానబెట్టుకున్నానండి. బాగా నానాయి. వాటిని నేను క్లీన్ చేసేసుకొని కుక్కర్లో తీసుకున్నానండి. అలానే కొంచెం వాటర్ వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకున్నానండి. సాల్ట్ వేసుకుంటే మంచిదన్నమాట. కొంచెం పడుతుంది పల్లీలకి, మరీ చప్పగా ఉండకుండా బాగుంటుంది. వీటిని నేను కుక్కర్ని స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద పెట్టుకొని సిమ్లో ఒకే ఒక విజిల్ ఉంచుకున్నానండి. ఒక విజిల్లో చాలా సాఫ్ట్ అయిపోయిందనమాట మన పల్లీలు. ఇంకా మనం ప్రిపేర్ చేసేసుకోవడమే చాట్ని. మీరు సిమ్లో ఒక విజిల్ కాకుండా నార్మల్గా 3 విజిల్స్ ఉంచుకున్న హై ఫ్లేమ్లో సరిపోద్దండి. చాట్ ప్రిపరేషన్కి నేను ఒక ఆనియన్, ఒక టమాటో, 2 చిన్న పచ్చిమిర్చి తీసుకున్నానండి. వీటన్నిటిని నేను పల్లీల్లో మిక్స్ చేసేసుకున్నాను అనమాట. అన్నీ కలిపేసుకోవాలండి. అలానే కొంచెం సాల్ట్ వేసుకున్నానండి. ఆల్రెడీ మనం అందులో వేసుకున్నాం కదా, అదేం ఎక్కువ పట్టదండి. ఎందుకంటే మనం వాటర్ కూడా ఫిల్టర్ చేసేస్తాం కాబట్టి సాల్ట్ వేసుకోవాలి మళ్ళీ టేస్ట్ చూసుకొని. అలానే కొంచెం చిల్లీ పౌడర్ వేసుకోవాలండి. చిల్లీ పౌడర్ మన స్పైసీనెస్ కోసం అనమాట. కొంచెం మనం ఒక 2 పచ్చిమిర్చి వేసుకున్నాం కాబట్టి ఒక టేస్ట్ చూసుకొని చిల్లీ పౌడర్ వేసుకోవాలన్నమాట. అలానే కొంచెం కొత్తిమీర వేసుకున్నాక ఒక లెమన్ ముక్క అండి, దాన్ని కూడా పిండుకోవాలి. లెమన్ జ్యూస్ వేసుకుంటే పల్లీ చాట్‌లో చాలా బాగుంటుందన్నమాట. మీరు కూడా ఇలా ట్రై చేయండి. పిల్లలకి ఎంతో హెల్దీ అనమాట. మనం ఇందులో ఆయిల్ వేసి ఉడికించడాలు కానీ వేపడాలు కానీ ఏమి ఉండదు కదా, చాలా హెల్త్కి మంచిదండి. ఈవినింగ్ స్నాక్స్ రెసిపీగా కానీ బ్రేక్ఫాస్ట్కి కానీ పెడితే చాలా మంచిదన్నమాట. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. మీరు కూడా ఇలా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.